అప్పుడు పరిసయ్యులు ధర్మశాస్త్ర పండితులు కొందరు జెరూసలం నుండి యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, మీరు మీ శిష్యులు మీ శిష్యులు భోజనం చేయకముందు చేతులు కడుక్కోకుండా పెద్దల సాంప్రదాయాన్ని మీరుతున్నారెందుకు అని అడిగారు. అందుకు ఆయన వారికి ఇలా బదులు చెప్పాడు, మీరు మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞలు మీరుతున్నారెందుకు? దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు కదా, మీ తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిని గాని తండ్రిని గాని దూషించే వారికి మరణశిక్ష విధించి తీరాలి అని. మీరైతే ఇలా అంటారు. ఎవరైనా తండ్రిని గాని తల్లిని గాని చూచి నా వల్ల మీరు పొందగలిగి ఉన్న సహాయం కాస్త దేవునికి అర్పించబడింది అని చెబితే అలాంటి వాడు ఆ విషయంలో తల్లిని గాని తండ్రిని గాని గౌరవించనక్కర్లేదన్నమాట. ఈ విధంగా మీ సాంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తున్నారు. మీరు కపట భక్తులు. మీ విషయం యోషియా ప్రవక్త ముందుగా పలికినది సరిగానే ఉన్నది. ఈ ప్రజలు తమ నోటితో నా దగ్గరికి చేరుతున్నారు, తమ పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, మానవ కల్పితమైన ఆదేశాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారు. అప్పుడు ఆయన జనసమూహాన్ని దగ్గరికి పిలిచి వారికి ఇలా చెప్పాడు, వినండి, గ్రహించండి. నోట్లోకి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదు, కానీ నోట్లో నుంచి వచ్చేది మాత్రం మనిషిని అపవిత్రం చేస్తుంది. అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఈ మాట విన్నప్పుడు అది పరిసయ్యులకు అభ్యంతర కారణమైంది తెలుసా అన్నారు. అందుకు ఆయన ఈ సమాధానం చెప్పాడు, మా పరమ తండ్రి నాటిన ప్రతి మొక్కను వేళ్లతో పెరికివేయబడుతుంది, వారిని విడిచిపెట్టండి. వారు గుడ్డివారికి దారి చూపే గుడ్డివాడు మరో గుడ్డివారికి దారి చూపితే ఇద్దరు గుంటలో పడిపోతారు. అప్పుడు పేతురు ఆ ఉదాహరణ మాకు వివరించండి ఆయనకు జవాబిచ్చాడు. యేసు ఇలా అన్నాడు, ఇంకా మీరు కూడా మందబుద్ధులేనా? నోటిలో వేసుకునేదంతా కడుపులోకి పోయి విసర్జించబడుతుంది, కానీ నోటి నుంచి వచ్చేవి హృదయంలో నుంచి వస్తాయి. ఇవి మనిషిని అపవిత్రం చేస్తాయి. మీరింకా గ్రహించడం లేదా? హృదయంలో నుంచి చెడ్డ తలంపులు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక అవినీతి, దొంగతనాలు, దొంగ సాక్ష్యాలు, దూషణలు వస్తాయి. ఇలాంటివే మనిషిని అపవిత్రం చేస్తాయి, కానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం మనిషికి అపవిత్రం చేయదు. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ఆ ప్రాంతంలో నివసించే కనాన స్త్రీ ఒకటి వచ్చి ఆయనకు బిగ్గరగా ఇలా చెప్పింది, స్వామి, దావీదు కుమారుడా, నా మీద దయచూపండి, నా కూతురుని దయ్యం ఘోరంగా పట్టింది అన్నది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమెను పంపివేసిరి. మా వెంటబడి కేకలు వేస్తూ ఉంది అని ఆయనను ప్రాధేయపడ్డారు. ఆయన జవాబిచ్చాడు, ఇజ్రాయేల్ వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు మాత్రమే నేను పంపబడ్డాను. అయితే ఆమె వచ్చి ఆయనను ఆరాధించి, స్వామి, నాకు సహాయం చేయండి అన్నది. అందుకు ఆయన, పిల్లల భోజనం తీసి కుక్క పిల్లలకు వేయడం తగిన పని కాదు అని జవాబిచ్చాడు. ఆమె, నిజమే స్వామి, కానీ కుక్క పిల్లలు సహా తమ యజమాని బల్ల మీద నుంచి పడే మొక్కలు తింటాయి కదా అన్నది. అప్పుడు యేసు ఆమెకి ఇలా జవాబిచ్చాడు, అమ్మా, నీ నమ్మకం గొప్పది, నీవు కోరినట్టే జరుగుతుంది. ఆ గడియలోనే ఆమె కూతురికి పూర్తిగా నయమైంది. యేసు అక్కడి నుంచి బయలుదేరి గలీలియా సరస్సు దగ్గర చేరి ఒక కొండకి కూర్చున్నాడు. గొప్ప జనసమూహాలు వచ్చి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, వికలాంగులను ఇలా అనేకులను ఆయన దగ్గరకు తెచ్చి ఆయన పాదాల ముందు ఉంచారు. ఆయన వారిని బాగు చేశాడు. మూగవారు మాట్లాడడం, వికలాంగులకు పూర్తిగా నయం కావడం, కుంటివారు నడవడం, గుడ్డివారు చూడడం చూచి జనసమూహానికి చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు వారు, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కీర్తించారు.